ఇక విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే దిశగా విద్యార్థి సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్. హైదరాబాద్ లో నెల 13 నుంచి 16 వరకు జరిగే ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ తో పాటు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. మన మొదటి బాధ్యత, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్స్ ఏమిటి అని అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అని నేను భావిస్తాను. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోకపోతే మనం ఇక్కడ పేర్కొన్నటువంటి స్వేచ్ఛ గాని ప్రజాస్వామ్యం గాని ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి దాన్ని కాపాడుకోవడం ప్రాథమికంగా మన ప్రజల ఆలోచన సరళి ఏ లెవెల్లో ఉంది, ప్రజల చైతన్యం ఏ లెవెల్లో ఉంది అనేది జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే టేక్ దిస్ as an opportunity. ఎంత ఫిజికల్ గా మీరు ఎన్ని విద్యా సంస్థలకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో కూర్చొని వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, వారి ఆలోచన